దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 15. సౌలా భయపడకుము. అపోస్తుల కార్యములు 27-23. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో ఓడ అపాయములో నుండి చూస్తున్నాం. అందులోనున్న 276 మంది బ్రతికెదరను నమ్మకం లేకపోయాను. తీవ్రమైన తుఫానుకు వారు భయపడిరి. వారు ఓడను తేలిక చేసి పారిపోవాలని తలంచుచుండిరి. కానీ పౌలు వారిని ఆపెను. ఆ రాత్రి దేవుని దూత పౌలుతో, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. దేవుని యొక్క ఈ స్వరము పౌలునకు విశ్వాసం కలిగించెను. బాహ్యముగా చూసినచో వారు రక్షింపబడుదురన్న మాట అసాధ్యం. కానీ దేవుడు వారిని కాపాడదనని వాగ్దానం చేసెను. పౌలు బాగుగా తిని నిద్రించెను. ఆయన భయపడక ఇతరులను ధైర్యపరచెను. దేవుని సన్నిధానమును గుర్తించినప్పుడే దేవుని స్వరమును గుర్తించగలం. అప్పుడు దేవుని స్వరమును వినగలం. మన విశ్వాసం అధికమగు కొలది అనుభవము ద్వారా ఆయన స్వరమును అధికముగా వినగలం. దేవుని స్వరం వినవలనని నీవు కోరినచో ప్రభువైన యేసు నీ హృదయంలోనికి ఆహ్వానించి పరిపాలించునిమ్ము. ఏ పాపమును కప్పుకొనక ఒప్పుకొని ఆయన వెలుగును నీలోనికి రానిమ్ము. నీ పాపముల కొరకు ఆయన మరణించానని నమ్ముము. ఏ విషయమైనను ఏ స్థలమందైనను స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుము. ఆయన కూడా నీతో తప్పక మాట్లాడును. ఆయన స్వరమును వినినప్పుడు వెంటనే విధేయత చూపించుము. ప్రైజ్ ది లార్డ్.